గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 10వ రోజు పారాయణం. అశోకం. రావణ భవన ప్రకారం వదిలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు. ఒకసారి శరీరం అంతా పులకించి తెలియని సంతోషం ఆవహించింది. వసంత ప్రారంభ వేళ వికసించిన పూలతో నిండిన తరువులు, పొన్న, మామిడి, అశోక, సంపంగ వృక్షాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి. నారి సారించి విడిచిన బాణంలా దూసుకుపోయాడు. రంగురంగుల పక్షులు, ఎన్నెన్నో రకాల మృగాలు, తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు. ఆయన గమన వేగానికి పక్షులన్నీ నిద్రలేచి రెక్కలాడిస్తుంటే పాలవృక్షం మీద పూలు ఆనజల్లులా రాలి అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలో ఉన్నాడు. పుష్పాలంకృతుడై విహరించే వసంతుని వలె ఉన్నాడు. పూలతో నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అల్లరారే సుందరీమణిలా ఉంది. ఆకులు రాలిన కొమ్మలు, పూలు, పళ్ళు లేని శాఖలతో ఆ వృక్షాలు, వస్త్రాభరణాలు కూడా ఓడిన జూదర్లా ఉన్నాయి. ఆయన తన వాలంతో, దీర్ఘబాహువులతో, పాదాలతో మర్దించిన వృక్షాలు శరీరం మీద గంధపూత రాలిపోయి దుట్టు విరబోసుకొని దంతక్షత, నక్కక్షతలతో నిండిన యువతిలా ఉన్నాయి. వింధ్యగిరి మీద వర్ష మేఘాలు ప్రచండ వాయువుతో చెల్లాచెదురైనట్లు హనుమంతుని విహార గమనం తీవ్రతకు ఆ వనంలోని లతలన్నీ బెదిరిపోతున్నాయి. తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు. సువర్ణ, మాణిక్య, రజిత కాంతులు ఈనే ప్రదేశాలు, స్ఫటిక సోపానాలతో దిగుడు బావులు, వాటి నిండా కలువలు, కమలాలు, హంసలు, చక్రవాకాలు, చాతకాలు, కలస్వనాలు, అమృత మధురంగా ఉండే జలాలు, అందమైన గిరిశిఖరాలు, వాటి మీద వృక్షాలు, చుట్టూ శిలామండపాలు, ప్రియుని వడి నుండి దూకుతున్న ప్రియురాల వలె ఆ గిరిశిఖరం నుండి జారుతున్న సెలయేరు, నదిలోకి వంగిన కొమ్మలు గల వృక్షాలను చూస్తుంటే ఎంత కోపం వచ్చినా ప్రియుని విడిచిపోకూడదమ్మా అని వారించి ఆత్మబంధువుల్లా ఉన్నాయి. ఒక వంక దూకి మరొక మలుపు తిరిగిన ఆ ఏరు కోపం వదిలి ప్రసన్నురాలైన భర్తను చేరిన ప్రియేసిలా ఉంది. ముత్యాల కాంతి ఇసుకతో, మణిసోపానాలతో, చల్లని నీటితో అలరారే దిగుడు బావి, విశ్వకర్మ నిర్మించిన క్రీడావనాలు, భవనాలు, తెల్లని గొడుగులు, బంగారు వేదికలు, సెలయేళ్ళు, సింసుపా వృక్షాలు. అగ్నికాంతులీనే వృక్షాల మీద తిరిగే హనుమంతుడు మేరుపర్వత దీప్తులతో వెలిగే సూర్యుని వలె ఉన్నాడు. గాలి కదిలితే చిరుగంటలు మోతలీనే సింసుపా వృక్షం అధిరోహించాడు. అది లేత చివులతో మొగ్గ తొడిగి వికసిత ముఖాలు గల పూలతో ఉంది. జానకీదేవి రామదర్శన కాంక్షతో ఈ పరిసరాల్లో తిరుగుతూ ఉండాలి. ఈ చుట్టుపక్కలంతా పొగడలు, సంపంగలు, మంచి గంధపు తరువులు, జలపక్షి సమూహాలతో పద్మ సరోవరం. వనశోభలెరిగిన ఆ రాఘవ హృదయేశ్వరి రామ విరహ బాధతో తప్పకుండా ఈ వనానికే వస్తుంది. జనకరాజనందన రామచంద్రుని అర్ధాంగి, వనవాస ప్రియ, సంధ్యాసమయ విద్యుక్త కార్యనిర్వహణకై శుభప్రదమైన జలాశయం దగ్గరకు వచ్చి తీరుతుంది. ఆవిడ జీవించి ఉంటే ఇక్కడకు రాకుండా ఉండదు అనుకుంటూ సింసుపా వృక్షం మీద నుండి పరికిస్తున్నాడు హనుమంతుడు. 10వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.